శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం 13, 14 శ్లోకాలను తెలుసుకుందాము. శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకు ముందు శ్లోకంలో వలనే ఈ శ్లోకంలో కూడా ధ్యానాన్ని ఎలా అభ్యసించాలో చెప్పటం కొనసాగిస్తున్నారు. సాధకుడు ఎలా కూర్చోవాలి, దృష్టిని ఎక్కడ నిలపాలి, ఈ విషయాలు ఈ శ్లోకంలో చెప్తున్నారు. 13వ శ్లోకం. సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. సమం కాయ శిరోగ్రీవం. శరీరమును, శిరస్సును, కంఠమును అంటే మెడను సమముగాను అంటే నిటారుగా, ధారయన్ అచలం స్థిరః నిశ్చలముగా ఉంచి స్థిరముగా ఉన్నవాడై, సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం తన నాసికాగ్రంపై దృష్టిని ఉంచి, దిశః చ అనవలోకయన్ దిక్కులను చూడకుండా ఉంచవలను. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా, నిశ్చలముగా, స్థిరముగా ఉంచి అంటే అటు ఇటు కదలకుండా ఆసనంపై కూర్చొని చూపులను ఏ దిక్కునకు పోనీయక అంటే అటు ఇటు చూడకుండా తన దృష్టిని నాసికాగ్రమునందు నిలుపవలెను. ఈ శ్లోకంలో ధ్యానం చేసేటప్పుడు యోగికి ఉండవలసిన శరీర భంగిమల గురించి వివరిస్తున్నారు. ఇది మనస్సును ఏకాగ్రంగా ఉంచడానికి అత్యంత ముఖ్యమైనది. సమం కాయ శిరోగ్రీవం. కాయం అంటే శరీరము, శిరః అంటే శిరస్సు, గ్రీవః అంటే మెడ. ఈ మూడింటిని నిటారుగా ఉంచాలి. ఇది వెన్నుముకను నిటారుగా ఉంచడానికి పనికొస్తుంది. దీనివల్ల వెన్నుముక నిటారుగా ఉండటం వల్ల సుషుమ్నా నాడి ద్వారా కుండలిని శక్తి ప్రవాహం మూలాధారము నుంచి సహస్రారానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటుంది. దీనివల్ల సాధకునకు పరమార్థ అనుభవములు కలుగుతుంది మరియు ఏకాగ్రత చెదరకుండా ఉంటుంది. అచలం స్థిరః. ఈ విధంగా నిటారుగా ఉంచిన శరీరాన్ని చలనం లేకుండా, కదలకుండా స్థిరంగా, దృఢంగా ఉంచాలి. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. సంప్రేక్ష్య అంటే దృష్టిని నిలపడం. తన ముక్కు కొనపైన దృష్టిని కేంద్రీకరించాలి, నిలపాలి. అంటే ముక్కు కొనను చూడటం కాదు, కళ్ళను పూర్తిగా మూయకుండా సగం మూసి, అర్ధ నిమీలన నేత్రాలతో అంటారు, ఇలా మూసి దృష్టిని అంతర్ముఖం చేయటానికి ఒక లక్ష్యంగా ముక్కు కొనను పెట్టుకోవాలి. ముక్కు చివర అయినా లేక ముక్కు మొదట్లో అంటే కనుబొమ్మల మధ్య, భూమధ్యంలో, ఈ రెండింటిలో ఎక్కడైనా దృష్టిని నిలుపుకోవచ్చు. దీనివల్ల మనస్సు బయట విషయాలపైకి పోకుండా కట్టడి చేయవచ్చు. దిశశ్చానవలోకయన్. ఇతరులను, దిక్కులను చూడకుండా ఉండాలి. అంటే దృష్టిని బయట ప్రపంచం వైపు మళ్లించకుండా కేవలం అంతరం వైపు మాత్రమే ఉండాలి. ఈ విధంగా కూర్చోగలిగితే ధ్యానం చక్కగా కుదురుతుంది. శరీరం నిశ్చలంగా ఉంటే మనస్సు కూడా నిశ్చలత్వాన్ని పొంది ఏకాగ్రత కుదురుతుంది. సమం కాయ శిరో గ్రీవం
ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలంగా స్థిరముగా ఉంచి ఆసనంపై కూర్చొని చూపులను దిక్కులకు పోనీయకుండా తన దృష్టిని నాసికాగ్రమనందు నిలపాలి అంటున్నారు. ఈ శ్లోకంలో శరీరం బాహ్యస్థితి ఎలా ఉండాలో చెప్పారు. ఈ 14వ శ్లోకంలో శరీరం యొక్క అంతరంగ స్థితి ఎలా ఉండాలో చెప్తున్నారు. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనసంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః. ధ్యానయోగి ప్రశాంతమైన అంతఃకరణము కలవాడై భయము లేనివాడై బ్రహ్మచారి వ్రతమునందు ఉన్నవాడై మనస్సంయమ్య మచ్చిత్త యుక్త ఆసీత మత్పరః. మనః సంయమ్య మనస్సును వశమునందు ఉంచుకొని మచ్చిత్తః నాయందు చిత్తము కలవాడై మత్పరః నేనే పరమగతి అని నమ్మినవాడై ఆసీత ఉండవలెను. ధ్యానయోగి ప్రశాంతమైన అంతఃకరణము కలిగినవాడై భయము లేనివాడై బ్రహ్మచర్య వ్రతమును దాంట్లో స్థిరంగా ఉండి మనస్సును పూర్తిగా నియంత్రించి నాయందే చిత్తమును నిలిపి నన్నే పరమ లక్ష్యంగా భావిస్తూ నమ్ముతూ ధ్యానమును ప్రారంభించాలి. అంతరంగంలో ఉండాల్సిన 4 లక్షణాలు చెప్పారు పరమాత్మ. 1 ప్రశాంతాత్మ. సాధకుని అంతఃకరణము శాంతంగా ఉండాలి. ఎటువంటి అశాంతి అలజడి లేకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడే ధ్యానం బాగా సాగుతుంది. 2 విగతభీః. భయం లేకుండా ఉండాలి. భయం మనస్సును బలహీనపరుస్తుంది మరియు ఏకాగ్రతను చెడగొడుతుంది. యోగికి దేని గురించి భయం ఉండకూడదు. 3 బ్రహ్మచారి వ్రతః. బ్రహ్మచారి వ్రతంలో బ్రహ్మచర్య వ్రతంలో స్థిరంగా ఉండాలి. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే లైంగిక నిగ్రహం మాత్రమే కాదు, అన్ని ఇంద్రియాల పట్ల ఆసక్తిని నియంత్రించి మనస్సును బ్రహ్మం వైపు, భగవంతుని వైపు నిలపడం. మనస్సంయమ్య మనస్సును నియంత్రించాలి. ఈ 4 లక్షణములను కలిగిన యోగి మచ్చిత్తః మత్పరః. ధ్యానం చేసేటప్పుడు దృష్టిని బాహ్యం నుండి అంతర్ముఖం చేసి పరమాత్మని పొందటమే లక్ష్యంగా పరమాత్మయందే చిత్తాన్ని ఉంచి ధ్యానించాలి. పరమాత్మలో ఎప్పుడెప్పుడు ఐక్యం అవుదామా అని పరమాత్మయే మన జీవితం యొక్క కేంద్రంగా భావిస్తూ నమ్ముతూ తపిస్తుండాలి. అప్పుడు ఆ పరమాత్మతో ఏకం కావడం అనేది అనివార్య కార్యం అయి సాధకుడు పరమాత్మను పొంది తన అసలు స్వరూపం, స్వస్వరూపం అయిన శాశ్వత ఆనందాన్ని పొందుతాడు. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ధ్యానయోగి ప్రశాంతమైన అంతఃకరణము కలిగిన వాడై భయము లేనివాడై బ్రహ్మచర్య వ్రతంలో స్థిరంగా ఉండి మనస్సును పూర్తిగా నియంత్రించి నాయందే చిత్తమును నిలిపి నన్నే పరమలక్ష్యంగా భావిస్తూ ధ్యానమును
ప్రారంభించాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.